ఆ రైతు బంధు ఈ రెండింటి కొరకే ఆయన గెలిచిండు రేవంత్ రెడ్డి. లేకపోతే ఇవన్నీ బుడ్డి అని ఎందుకు? ఈ రెండు చేస్తే మాత్రం ఆయన ఓడిపడతాయి. లేకపోతే మొత్తం మళ్ళీ టీఆర్ఎస్ కేసీఆర్ పోతాయి. కేసీఆర్ పోతాయి. ఇప్పుడు ఈ ఈ పరిధిలో ఎన్ని ఎకరాలు ఎండిపోయింది, ఏ విధంగా ఉంది? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏమైనా వచ్చిందా? లేదంటే ఏం రాలే, అప్పుడు ఏం రాలే. ఇప్పుడే భూమికి 1 లక్ష రూపాయలు పడిపోయింది. రైతు బంధు పైసలు ఆగకుండా ఉన్నావు. 1 లక్ష రూపాయలు పడిపోయింది. ఒక ఎకరానికి 1 లక్ష రూపాయలు మాత్రం కంపల్సరీ పడిపోయింది. అందరూ గుబులే పడతారు. 2 బోర్లు వేసిపోయినాయి, పొలం ఎండిపోయినాయి, అన్ని ఆగమాగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మొత్తం ఆగమాగా ఉంది. 6 నెలల కాడ నుంచి ఒక 5 సంవత్సరాల వరకు గుంజుకునే అవకాశాలు ఉంటుందా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం? నడతా అంట 5 సంవత్సరాల వరకు ఏం నడుతుందో. ఇప్పుడు ఆ రైతు బంధు మాత్రం ఇవ్వకుంటే మాత్రం శూన్య అయినాయి. రైతు బంధు మాత్రం నాకు 1 రూపాయి కూడా పడలే. 1 రూపాయి. 6 ఎకరాల భూమి ఉన్నది, 1 రూపాయి కూడా పడలే. 4 ఎకరాలు 3 ఎకరాల వరకు ఇచ్చిండట. ఇక ఎక్కడ బంద్ పెట్టిడు, ఎక్కడక్కడ ఆగమాగా ఉంది. ఇప్పుడు ఏది గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు టీఆర్ఎస్ గెలుతుంది. ఇయ్యలే మళ్ళీ టీఆర్ఎస్ గెలుతుంది. ఇప్పుడు ఈయన ఇద్దలేడుగా. 2 లక్షల రూపాయలు మాఫీ కొరకు, 2 లక్షల రూపాయలు మాఫీ కొరకును రైతు బంధు కొరకే ఈయన చేసిండు. ఈ బస్సు ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, ఇదంతా డెడ్గాయండి. అవన్నీ ఏం చేయకుండా ఈ 2 మాత్రం ముఖ్యమైన చేస్తే మాత్రం మళ్ళీ 10 సంవత్సరాలు మాత్రం హల్కాగా వచ్చింది. ఇవి ఆ 2 మాత్రం మర్చిపోయి ఇక ఇటు చెప్తాడు, ఇటు చేసుడు మాత్రం డెడ్గా. ఎర్రబెల్లి దయాకర్ మెయిన్ గా ఓడిపోవడానికి కారణాలు ఏముంటాయి? ఇప్పుడు ఈయన ఇస్తానడుగా, ఈయన ఇస్తానంటేనే ఇటు జనం మొత్తం ఇటు మరి ఈయన ఇప్పుడు ఇస్తలేడు. ఏమంటే మార్పు రావాలని ఒకసారి అందరు అనుకున్నారు, మార్పు రావాలని అనుకున్నారు అంతే. అత్త కోడల పరిపాలన ఏ విధంగా ఉంది ఇక్కడ? వాళ్ళు మాకు గట్టిగా కనబడలేదు. జాడ లేదు, పత్తలేదు, అత్త లేదు, కోడలేదు. దయాకర్ రావు మంచి ఆయన ఏం చేసినా 5-6 సంవత్సరాలు 5-6 సార్లు గెలిచిండు కానీ మంచి పని చేసిండు. ఇవి అందరూ బాధపడతారు. ఆయన ఇక్కడ కనబడతలేదు. సమస్య మొత్తలేదు. వాళ్ళకు ఎవరు యాదే చేస్తారు. ఎక్కడ అక్కడే పడ్డారు కానీ ఇక అక్కడ పోతే ఏమున్నది వాళ్ళ దగ్గర? వాళ్ళు ఆడోలే ఏమున్నది వాళ్ళ దగ్గర. దయాకర్ రావాల్సి ఉంటే ఈయన దగ్గర పోదురు. ఇప్పుడు ఆయన దగ్గర పోతారా? పోతలేరు. వాళ్ళు దొరకరు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అంత ఆగమైంది. రైతు బంధు వచ్చిందా? రైతు బంధు ఒకటి ఆగింది, 4 ఎకరాలు ఆగింది, 3 ఎకరాలు పెట్టింది. 3 ఎకరాలు పడ్డది. సో ఎట్లా చూస్తారన్న గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలన చూసినాము. బీఆర్ఎస్ ఉన్నప్పుడు సారు ఒకసారి 15 రోజులకి అందరికి వేసేది. మరి ఈసారి నేను వేస్తా, ఇంకా ఎక్కువ వస్తా అన్నాడు. అది చేస్తా అంటాడు, రైతు భరోసా ఇస్తా అంటాడు. అది ఇంకా అమలు కాలే. మరి కొందరికి 6 ఎకరాలు 7 ఎకరాలు ఉన్నోళ్ళు కూడా డబ్బులు పడలేదు. మళ్ళీ ఏమన్నాడు సార్, రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ చేయలే. ఇండ్లు ఇస్తా అని అక్కడ భద్రాచలం కూడా ఓపెన్ చేసినా అన్నారు. ఇంకా ఎంక్వైరీకి వస్తలేరు, సర్వే చేస్తలేరు, ఏం లేదు. ఇక బస్సు ఫ్రీ అని చెప్పిండు. బస్సు ఫ్రీ ఎవరు మా విలేజ్ లో ఎవరు పోతారు? గవర్నమెంట్ జాబ్ చేసేటోళ్ళు రోజు పోతారు, రోజు వస్తారు, వాళ్ళకు లాభం అది. ఈ రైతులు కష్టపడి సంపాదించుకున్న కూలి పని చేసేటోళ్ళకి వీళ్ళకి ఏం అవ్వాలి? అది ఒకటి వేస్ట్ గా పెట్టిండు. అది పెట్టినందుకు ఈ ఇండ్లు ఫస్ట్ రుణమాఫీ ఫస్ట్ చెత్త అయిపో, అది ఒకటి అట్లా చేసిండు. ఈ 2500 మహిళలకి అని ఫస్ట్ బుకింగ్లు, అది కూడా అమలుగాలి. ఇప్పుడు ఒకటి తులం బంగారం అందరు పెళ్లి చేసుకుని తులం బంగారం నేను ఇస్తాను చెప్పింది, అది కూడా ఎవరికి ఇయ్యలేదు. అది ఇయ్యలే. ఇప్పుడు పెళ్లిళ్ళనే నిన్న మొన్న ఇంకా అది ఏం ఎంక్వైరీ లేదు, ఏం లేదు. పాత పోయిన సంవత్సరం బీఆర్ఎస్ ఉన్నప్పుడు బాపతి అవే చెక్కులు మేడం ఇచ్చింది. ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే మా ఎస్పేషన్ రెడ్డి. ఎట్లా మీకు ఏమైనా ఇట్లా సమస్యలు వచ్చినప్పుడు వచ్చి ఏమైనా పరిష్కారం చేస్తున్నా? ఇప్పటికి సమస్యలు ఏం కాలే. ఒక ఫస్ట్ లో వచ్చింది, మధ్యలో రాలే గాని ఇక మంచిదే చేస్తది. ఇక పార్టీ ఇప్పటికి ఎందుకని మారుదామని అందరూ అనుకున్నారు, మార్చిండ్లు. ఇక అది కూడా వాళ్ళు హామీ ఇచ్చినవి కూడా అన్ని చేస్తలేరు. అది చేసినా మంచిగా ఉండు కానీ చేస్తలేరు. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నప్పుడు ఇక్కడ కాలువలు కనిపిస్తా ఉన్నాయి, కొన్ని తవ్వి మధ్యలో ఆపేసిళ్ళు. సో దీనికి మళ్ళీ కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వం అది ఎక్కడికక్కడ ఇడిచిపెట్టిల్లా? నడుస్తుంది ఆ పని నడుస్తుంది కానీ ఇంకా నీళ్ళు వచ్చే నమ్మకం లేదు. ఇప్పుడు ఉన్న కాలువలకే నీళ్ళు వస్తలేవు. ఈ కొత్త కాలువకు నీళ్ళు వచ్చేది నమ్మకం లేదు. ఏ పార్టీ బలంగా పనిచేసింది ఇప్పుడు 6 నెలల్లో? కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటికీ బీఆర్ఎస్ రైతులకు ఏ విధంగా ఆదుకుంటుంది? ఇక బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతులకు రైతు బంధు ఇచ్చిండు, అన్ని తీర్లు ఆదుకున్నారు వాళ్ళు. రుణమాఫీ అంటే అందరికి కాలే, కొందరికి అయింది. 50,000 ఉన్నది, 60,000 ఉన్నది, 40,000 ఉన్నాయి. అవి అయినాయి కానీ డబుల్ బెడ్రూమ్ అంటే మా తండ్రికి అప్పుడు 20 ఇళ్ళు వచ్చినాయి.
కట్టుకోమన్నారు కానీ జాగా ఇయ్యలే కట్టలే మాత్రం డబుల్ బెడ్రూమ్ రాలే ఊళ్ళో వచ్చినాయి ఎస్టీ వాళ్ళకి వచ్చినాయి కానీ మాకు రాలే ఇక కరెంట్ కూడా మంచిగానే ఇచ్చిండు ఇప్పుడు ఈయన కూడా ఇక మంచిగానే ఇస్తాడు కానీ ఇక చెప్పలేము అప్పుడు తర్వాత ఇక వచ్చే సంవత్సరం వరకు ఇట్లా ఇస్తాడా తగ్గిస్తాడా అని తెలియదు ఇక ఇప్పుడు రేవంత్ భాష వాడుక భాష ఏ విధంగా అనిపిస్తుంది ఒక సీఎం హోదాలో కూర్చొని కూడా సారు కొంచెం తొందరపడే మాట్లాడతాడు ఏది అనేది సమస్య కరెక్ట్ గా ఎవరితో ఎట్లా మాట్లాడేది అనేది అది ఒకటి మాట్లాడతాడు కానీ ఇక అది చెత్తలేడు కదా అట్లా ఫస్ట్ చెప్తారు తర్వాత ఊకుంటాను ఇక బోనస్ ఇప్పుడు మాకు ఒడ్లు సీజన్ మొత్తం అయిపోతుంది 500 బోనస్ అన్నాడు ఆ బోనస్ లేదు ఇప్పుడు దాకా మా గవర్నమెంట్ స్టార్ట్ కాలే ఐకేజీ స్టార్ట్ కాలే సీజన్ మొత్తం దగ్గర పడ్డది ఈ వానలకు మేము ఉంచుకుంటే ఆ 500 ఇంకో 200 లాభం వస్తుందని మేము చూసుకుంటే మా ఓడ్లన్నీ ఖరాబ్ అవుతాయి ఇక ఉంచుకొని ఏం చేయాలని ఇక ప్రైవేట్ కు 1800కు దొడ్డి 2500 ఏమో 24 ఏమో సన్నయ్య అమ్ముకుంటున్నాం ఇది పరిస్థితి ఇప్పుడు ఏమైనా అనిపిస్తుంది అన్న మార్పు కావాలని ప్రజలు మార్పు కోరుకుంటా కావాలని ఉన్నారు. చేసినాం కానీ మరి చేస్తలేడు కదా మార్పు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా చూస్తారు ఎంపీ ఎలక్షన్ లో ఏది పుంజుకునే అవకాశాలు ఉన్నాయి? ఎంపీ అంటే ఇప్పుడు ఆయన అన్నయ్య అని చేస్తలేడు కావాల్సి కొంచెం డౌట్ ఉన్నది ఇక చెప్పలేము ఇక మనం అంత చెప్పలేము కదా చెప్పినా చేస్తలేడు కదా